నమస్కారం మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. జాషువా పద్యలహరి ఈ పరంపరలో రెండో సంచికలోకి వచ్చాం మనం. జాషువా పద్యాలు గబ్బిలము ఫిర్దౌసిలా కాకుండా బాగా విస్తృతంగా ప్రచారంలోకి రాని కొన్ని ఖండకావ్యాలను చాలా విలువైనటువంటి వాటిని మిత్రులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో జాషువా పద్యలహరి అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. మొదటి సంచికలో జాషువా రాసిన వేరువేరు ఖండకావ్యాలలో నుంచి ఒక ఖండకావ్యాల్లో ఒకటైనటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే జాషువా గారు మహాభారతం పాత్రలు తీసుకొని ఒక్కొక్క పాత్ర గురించి ఒక 10-20 పద్యాల చొప్పున ఆయన ఖండకావ్యాలు రాయటం మొదలుపెట్టారు. ఆయన రాశారు. అందులో భీష్ముడి పాత్ర గురించి ఒక ఖండకావ్యం రాశారు, కర్ణుడి పాత్ర గురించి ఒక ఖండకావ్యం రాశాడు, రారాజు పాత్ర గురించి రాశారు, శల్యుని గురించి రాశారు. ఇలా మహాభారత పాత్రల గురించి ఆయన రాశాడు. మహాభారత పాత్రను గురించి ఆయన రాసిన పద్యాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే మహాభారత పాత్రలను, చాలా ముఖ్యమైనటువంటి పాత్రలను ఇంత చక్కగా వర్ణించినటువంటి జాషువా గారు మహాభారతాన్ని పూర్తిగా మహాభారతాన్ని రాసి ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంటుంది అన్నమాట. కానీ జాషువా గారికి ఆయనకు ఒక ఎజెండా ఉన్నది. ఆ ఎజెండా ప్రకారమే ఆయన తన ఖండకావ్యాలు కానీ, ఆత్మకథను కానీ, లేకపోతే వేరువేరు పద్యకావ్యాలు కానీ తన ఆలోచన ప్రకారం తనకున్న ప్రయారిటీ ప్రకారం, అంటే ఏది రాయాలని ఆయనకు ఒక ప్రాధాన్యం ఉంటుంది కదా, ఆ ప్రాధాన్యం ప్రకారం ఆయన రాసుకుంటూ వెళ్ళారు. ఈ ప్రాధాన్య క్రమంలో ఆయన మహాభారతంలో కొన్ని పాత్రల గురించి కూడా ఆయన రాశారు. ముఖ్యంగా ఆయన పాత్రలు తీసుకుంటే మనకి కొంత అన్యాయానికి గురైనటువంటి పాత్రలు మనకు కనిపిస్తాయి. సామాజికంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ కొంత అన్యాయానికి గురైనటువంటి పాత్రలు ఆయన తీసుకున్నారు. దీని కారణాన్ని మనం స్పష్టంగా ఊహించవచ్చు. జాషువా సామాజికమైనటువంటి ఒక వివక్షకు గురైనటువంటి వ్యక్తి కాబట్టి ఇవే గుర్తుకొస్తాయి. అట్లాగే కర్ణుడు ఒక సామాజిక వివక్షకు గురైనటువంటి ఒక దెబ్బతిన్నటువంటి ఒక పాత్ర. ఆ పాత్ర కారణంగానే ఆయన ఆ పాత్రను తీసుకున్నాడు. కర్ణుడి ఆయన భారత వీరుడు అనే పేరుతోటి ఆయన దీన్ని రాశారు. ఒకసారి ఈ భారత వీరుడు అనేటటువంటి ఈ కర్ణుడి పాత్రని ఆయన రాసినటువంటి పద్యాలు చూస్తే, కర్ణుడి పాత్రను ఆయన వర్ణించినటువంటి పద్యాలు చూస్తే మనకు మహాభారతంలో తిక్కన గారు రాసిన కర్ణ పర్వంలో ఉన్నటువంటి పద్యాలకు తీసిపోని రీతిలో ఆయన పద్యాలు మనకు కనిపిస్తుంటాయి. ఘన కురుక్షేత్ర సంగ్రామ గగనమునకు భానుమంతుడవై వైరి వర్గములను కలచి గెలిచిన దండి మగండవీవు కర్ణ కారణమేమి దుఃఖపడకుమింక అని చెప్తాడు. ఘన కురుక్షేత్ర సంగ్రామం అనేది ఒక గగనం అయితే దాంట్లో భానుమంతుడిగా వెలిగాడట. ఆయన తండ్రి భానుడు కదా, అందుకని ఆయన చెప్పుకుంటూ వస్తాడనమాట. సమర ధర్మంబు విడి ధనంజయుడు పంపే అతనిచే చచ్చ రాధేయుడనుడి పలుకు పుట్టెననుచింత కలదు కాబోలు నీకు అట్లు కాదయ్య గెలుపు నీయదియ కర్ణ. అర్జునుడు అన్యాయంగా నేను చంపాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, నిజానికి గెలుపు నీదే అని అంటాడు. అంతేకాదు అక్కడ కృష్ణుడు కూడా కర్ణుడు తను చనిపోయే ముందు కృష్ణుడిని ఒక కోరిక కోరతాడు. నా కీర్తికి భంగం లేకుండా చూడు, నాకు అన్యాయం జరిగినా కూడా. అంటే అప్పుడు కృష్ణుడే ఉంటాడంటే ప్రపంచంలోనే విశిష్ట ధనుర్ధారి అని పేరు పొందినటువంటి అర్జునుడు, అవతారమూర్తిగా పేరు గాంచినటువంటి కృష్ణుడు ఆయనకి సారథిగా ఉండగా కూడా మోసం చేసి నిరాయుధుడైనటువంటి కర్ణుడిని చంపారు అని అంటేనే అంతకన్నా గొప్ప కీర్తి నీకేం అవసరం లేదు, అదే నీకు గొప్ప కీర్తి అని చెప్పి కృష్ణుడు ఆయన అంటాడు అన్నమాట. అట్లాగే కర్ణుడు ఎంత గొప్ప వీరుడో చెప్పేటటువంటి పద్యాలు మనకి తిక్కన్ గారి పద్యాలు మనకు చాలా కనిపిస్తాయి. అందులో ఒక పద్యం మనం తప్పనిసరిగా చూడాలి. ఒకరోజు కర్ణుడు చేసినటువంటి ఒక యుద్ధాన్ని తట్టుకోలేక అర్జునుడు పారిపోతాడు. అంతటి మహావీరుడు కూడా, అంటే ఒక్కొక్కసారి ఒక వీరుడి యుద్ధం ఎలా ఉంటుందో మనం స్పష్టంగా ఊహించలేము. అట్లాగే అర్జునుడు చేసినటువంటి యుద్ధము కర్ణుడి ముందు ఆ రోజు నిలబడలేకపోతుంది. చివరికి ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? పట్ట పగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచున్నవాడు మన రథంబిప్పుడు మాధవ మరలి నింబు బ్రతికి ఉండిన శుభములు పడవేయవచ్చు. తిక్కన గారి ఈ పద్యం చాలా పాపులర్. బ్రతికి ఉండిన శుభములు పడవేయవచ్చు అనే పద్యం
ఆయన ఏం చెప్తాడంటే, పట్ట పగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచున్నవాడు, మన రథం ఇప్పుడు మరలినెమ్ము మాధవ, బ్రతికి ఉండని శుభములు బడయవచ్చు. ఈ తిక్కన గారి పద్యంతో ఏమాత్రం తీసిపోని పద్యాలు జాషువా గారు చాలా పద్యాలు రాశారు. ధర్మము తలంచి నేను గన్న తల్లి ననుగు సోదరుల రేణువుల బాధి చూచినాడ, పుట్టెనను చూచినాడవవురా నీ స్వామి భక్తి నీ అద్వితీయ సగుణ సంపద వర్ణింపనగుని కర్ణ. నీ స్వామి భక్తి గురించే ఆయన రాస్తాడు. కర్ణుడి స్వామి భక్తి వర్ణించతరమా అంటాడు. నీ తల్లికి ఇచ్చినటువంటి వరం కారణంగానే నీ తమ్ములు జీవించారని చెప్తాడు అనమాట. వీరాగ్రేసర నీవు పాండవలబ్దీన్ మందరంబట్లు దోస్సారంబారం అధించి ఎంచిత యశస్సారంబు లోకంబునన్ భారంజిల్లిన సద్దనుర్ధరుడు వెవ్వండు ఈరుడురా నీకు కర్ణ, రాజన్యులకెల్ల నీ చరిత్ర మన్ననన్ కర్ణపేయంబగున్. ఈ 15 పద్యాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పద్యాలే. అర్ధము కుంగిపోయినప్పుడైనను భార్గవరాము శాప సరణి శరంబు లోహ కెడ సన్నపుడేని శల్యుడెన్ని నిష్ఠురములు పలుకుచున్న రణసూరత తక్కక వైరి వీర కంధర పట్టు కర్తనోద్యమమునం చెలువారవే సూర్యనందన. ఆయన వీరాన్ని శార్దూల పద్యంలో చెప్తాడనమాట. చంపకమాల పద్యంలో చెప్తాడు. అరదము కుంగిపోయినప్పుడైనను భార్గవరాముడు శాపవాక్ సరణి శరంబులోహ ఎడ సన్నపుడేనియున్. భూమిలో రథం కూలిపోయినప్పుడు కానీ భార్గవరాముడైనటువంటి పరశురాముడు నీకు ఇచ్చినటువంటి శాపం కారణంగా అస్త్రమంత్రాలు గుర్తుకు రానప్పుడు, అస్త్రాలు పనిచేయనప్పుడైనా శల్యుడి ఎన్ని నిష్ఠురములు పలుకుచున్నను రణశూరత తక్కక వైరి వీర కంధర పటు కర్తనోద్యమం చెలువారవే సూర్యనందన అంటాడు. కర్ణుడు చేసిన తప్పుని గురించి కూడా చెప్తాడు. ద్రౌపదిని సభలో కర్ణుడు దూషించటం వల్లనే దుర్యోధనుడికి పాంచాలి వస్త్రాపహరణం చేయమని సూచించినది సభలో కర్ణుడు. ఆయన్ని తీసుకువస్తుంటే ఏకవస్త్రమై ఉన్నాను అని ఆమె అంటుంటే ఏమంటాడంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడు భర్త అనేది ఉంటుంది, 5 భర్తలు ఉన్నటువంటి ద్రౌపది బంధకి అంటాడు. బంధకి అంటే వేశ్య అని అర్థం. వేశ్యకి మానము అవమానం ఏంటంటే ఏకవస్త్ర కాదు, నిర్వస్త్రై ఉన్నా కానీ ఏం పర్వాలేదు, నిర్వస్త్రగానే చేయమంటాడు కర్ణుడు. కర్ణుడు జీవితంలో చేసిన తప్పు, దిద్దుకోలేని తప్పు, పెద్ద తప్పు ఇది. దాని గురించి కూడా జాషువా గారు ఒక పద్యం రాశాడు. ఒక పాంచాలికి భర్తలేవురని మర్చులు గూడి మాటాడు వాడుకయే కర్ణ కఠోరమై మసలు చుండెన్ డెందమునందట్టి వానికి నా 6వ భర్త నామము ధర నిర్మింపకంచు మురారికి వాక్కుర్చి యశంబు జాటవే ధరిత్రీ మండలిన్ భానుజ. కృష్ణుడు కర్ణుణ్ణి మభ్యపెడతాడు, రకరకాలుగా మభ్యపెడతాడు. నువ్వు పాండవుల వైపు వస్తే ధర్మరాజు నిన్ను రథం మీద కూర్చోబెడతాడు, భీముడు నీకు గొడుగు పడతాడు, అర్జునుడు నీకు రక్షణగా ఉంటాడు, పాండవులు అందరూ నీకు బ్రహ్మరథం పడతారు, నువ్వు రా. అంతేకాదు ద్రౌపది నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుందని కూడా ఆయన ప్రలోభ పెడతాడు. ఎవరి కోసమైతే మీరు ఒకప్పుడు రాజులందరితోటి పోట్లాడారో అలాంటి ఆ ద్రౌపది నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది అంటాడు. అయినా కానీ లొంగిపోడు. జాషువా గారు అదే విషయాన్ని ఈ పద్యంలో చెప్పారు. ఒక 2 పద్యాలు చెప్తాను. ఈయన కర్ణుడు గురించి జాషువా గారు ఏమన్నారు. చెవులన్ కుండలముల్ ప్రభా విభవ రాజిన్ చిమ్ము వర్మంబు పుట్టువతో కలిగిన ముద్దు బిడ్డవు నీటుంగోటు దీపెంపం 2వ మీనాంకుడు ఓలి విల్లుగొని జన్యుక్షోణులంజొచ్చి శాస్త్రవ నాశనం వనరించుచున్న నిన్ను గని కర్ణ కుంతి ఎట్లోర్చనో అంటాడు. చెవులను సహజ కవట కుండలాల శోభితుడు అయినటువంటి కర్ణుడు వర్మంబు పుట్టువతో కలిగిన ముద్దు బిడ్డవు, నీవు పుట్టువతోటే నీకు వచ్చినటువంటి ముద్దు బిడ్డవు. అలాంటి నిన్ను మొట్టమొదటిసారి కుంతి చూసినప్పుడు నీటుం గోటుం దీపింప 2వ మీనాంకుడు ఓలి, కర్ణుణ్ణి 2వ మీనాంకుడు అంటాడు. మీనాంకుడు అంటే మన్మధుడు, మీనమును ధ్వజమును కలిగినటువంటి వాడు మీనధ్వజుడు మన్మధుడు.
రెండవ మీనాంకుడు ఓలి విల్లుగొని జన్యక్షోణులంచొచ్చి శాత్రవనాశనం వనరించు నిన్ను గని కర్ణ కుంతి ఎటులోర్చనో. చివరి పద్యం ఒకటి, చాలా పద్యాలు ఉన్నాయి, అన్నీ మనకు బాగోదు, ఒక చివరి పద్యం చెప్తాను. నరుడు బృహన్యలాఖ్య నలనాడు విరాటును కొల్చుచుండి ఉత్తరునకు సాయమై కురు శతంబును మూర్ఛల కొట్టునాడు భాస్కరచుతుడు ఓడెనందురు అని కన్నుల నీరుడికయ్యా శక్తుల ఈ గురుడు నదీసుతుండు ఎదుర్కొన్నది లేదు కదయ్యా భానుజ ఓ కర్ణ, నీవు ఒక విషయంలో బాధపడుతూ ఉంటావేమో. ఎప్పుడంటే ఉత్తర గోగ్రహణ సమయం జరిగినప్పుడు కౌరవ సేన అంతా కూడా ఉత్తర గోగ్రహణానికి పోయింది. ఉత్తర గోగ్రహణం పోయినప్పుడు అందులో కర్ణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. ఆ మహాసైన్యం అంతా వెళ్ళిపోయినప్పుడు అర్జునుడు ఒక్కడే వచ్చాడు, బృహన్నలుగా వచ్చాడు. ఆ తర్వాత ఆయన గాంధీవం పట్టుకోగానే తన పూర్వరూపం వచ్చింది. ఆ అర్జునుడు ఒక్కడే మొత్తం సైన్యాన్ని ఓడించేశాడు. ఇక్కడ జాషువా గారు కర్ణుడిని ఏమంటాడంటే, కర్ణ, నీవు అర్జునుడికి ఓడిపోయావని నువ్వు బాధపడతావేమో, నువ్వేం బాధపడక్కర్లేదు. ఆ రోజున అర్జునుడు అట్లా వీరాగ్రేసర మూర్తిగా ఉన్నాడు, నువ్వు ఒక్కడే ఓడిపోయావని చెప్పి ఏం బాధపడాల్సిన పని లేదు. ఆ సందర్భంలో గురువు అంటే ద్రోణాచార్యుడు ఓడిపోయినాడు, నదీసుతుడు కూడా ఓడిపోయాడు. నదీసుతుడు ఎవరు? భీష్ముడు, గంగానది కుమారుడు కదా. ఆ భీష్ముడు కూడా ఓడిపోయాడు. కాబట్టి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి కర్ణుడిని ఆయన చూపిస్తాడు జాషువా గారు. మివుల పవిత్రవంతమై మేదిని కాలువ కట్టి మర్మరావము సెలంగ నీ రుధిరంబు స్రవించు అర్జున అధర్మము భవమంచునెంత వలపోసెనో శత్రు కళేబరములంట వలసెనంచు ఎంత వనటంబడినాడవో కర్ణ కూలుచోను. నువ్వు కూలిపోయినప్పుడు ఎంత బాధపడి ఉన్నావో, అధర్మం అని ఎంత ఎలుగెత్తి చాటావో, అర్జున అనేది అధర్మం అని ఎంత ఎలుగెత్తి అరిచావో అని చెప్పి చాలా వేదనాభరితంగా ఈ పద్యం రాశారు. ఈ పద్యంలో కర్ణుడి వేదనతో పాటు జాషువా గారి వేదన కంఠదగ్నంగా ఇందులో మనకి బయటకు వచ్చి కనపడుతుంటుంది. అర్జున అధర్మువు భవమంచు ఎంత వలపోసెనో శత్రు కళేబరములం అంటవలసినంచు. నా శత్రువుల యొక్క కళేబరాన్ని కూడా నేను ముట్టుకోవాల్సి వచ్చింది అనుకుంటూ ఎంత బాధపడ్డావో కదా అని అంటాడు. ఈయన మిత్రధర్మం కోసం నువ్వు బలి అయిపోయావు అని చెప్తాడు. నీ మిత్రధర్మం అంత గొప్ప ధర్మం అక్కడ లేదు, నీదు మిత్రధర్మమే నీ చాలా గొప్పది. మిత్రధర్మం కోసం మిగతా ధర్మాలన్నింటిని వదిలిపెట్టి మిత్రధర్మం కోసమే బలి అయిపోయావని చెప్పి కర్ణుని గురించి ఒక ఖండకావ్యం రాశాడు జాషువా గారు. చాలా మంచి పద్యాలు ఉన్నాయి. మిత్రులారా, మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. కర్ణుడి మీద రాసిన పద్యాలు భారత వీరుడనే పేరుతో రాశాడు. దీని తర్వాత భీష్ముని గురించి ఒక రాశాడు. రాజరాజు దుర్యోధనుని గురించి ఒక ఖండకావ్యం రాశాడు. అట్లాగే శల్యుని గురించి కూడా రాశాడు. వచ్చే సంచికల్లో మనం జాషువా పద్యలహరి 3వ సంచికలో భీష్ముని గురించి జాషువా గారు ఏం రాశారో మనం చెప్పుకుందాం. అంతదాకా సెలవు. నమస్తే మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులికన్ను వైడ్ ఐ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.